ఇండస్ట్రీకి ఎప్పుడు ఎంటర్ అయ్యా అంటే వెన్ ఐ వాస్ 17 years అప్పుడు వచ్చాను ఇండస్ట్రీకి. సో అప్పటి నుంచి. కానీ బీటెక్ చేస్తూ మీరు ఇంకా ఇండస్ట్రీలో కూడా మీరు యాక్టింగ్ చేస్తూ చేయడం అనేది మామూలు విషయం కాదు. హౌ డిడ్ యూ బ్యాలెన్స్? కంటిన్యూ అవుతా అని అనుకోలేదు నేను ఎప్పుడు. బీటెక్లో ఉన్నప్పుడు నేను అనుకున్నా కష్టమేమో అని చెప్పి, బికాజ్ నాకు విజ్ఞాన్ జ్యోతిలో సీట్ వచ్చింది, జాయిన్ అయ్యా. 1 month కూడా కాదనుకుంటా, 15-20 days అనమాట వెళ్ళాను. అంతా ఓకే. 15 days తర్వాత 15 daysలో నేను ఒక 3 days వెళ్ళా కాలేజ్కి. మిగతా అంతా షూటింగ్ టైమ్స్. వాళ్ళు అన్నారు ఇదేంటమ్మా రావట్లేదు అని. అదేంటండి ఇలా చెప్పాను కదా అంటే, లేదు 60% కంపల్సరీ అటెండెన్స్ ఉండాలి అని. ఎలా మన ఫీల్డ్లో అవ్వదు కదా. సో మళ్ళీ అది ఆపేసి జాగృతిలో అంటే ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ టైప్ ఉన్నారు జాగృతి కాలేజ్లో. సో ఆ త్రూ మేనేజ్ చేసుకుంటూ ఎగ్జామ్ అయినప్పుడు హాఫ్ డే ఎగ్జామ్ రాసి 10 to 1 ఎగ్జామ్ ఉండేది. 10 to 1 ఎగ్జామ్ రాసి 1 కూడా కాదు 12 వరకు ఎగ్జామ్ రాసేదాన్ని. 12 వరకు ఎగ్జామ్ రాసి అక్కడి నుంచి మళ్ళీ వెంటనే మేకప్ అంతా వేసుకొని కార్లోనే మేకప్ వేసేసుకొని బయలుదేరడం, మళ్ళీ షూటింగ్ చేసుకుని వచ్చి షూటింగ్లో ఒక టైం ఉంటే చదువుకోవడం, మళ్ళీ బుక్ మూసేసుకొని మళ్ళీ ఇదే ప్రాసెస్ ఉంటుంది. నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం.